నేను కేవలం కొంచెం తినాలనుకున్నాను, కానీ దానికి బదులుగా ఒక వ్యక్తి నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. నాకు గాయాలయ్యాయి, రక్తం కారింది. నొప్పితో కుంటుకుంటూ వెళ్ళిపోయాను. కేవలం కొన్ని నెలల క్రితం నా జీవితం అస్సలు ఇలా లేదు. అప్పుడు నా యజమాని విశ్వ నాకు అన్నీ ఇచ్చాడు. అతను నా కోసం ఒక వెచ్చని చిన్న ఇల్లు కట్టాడు. అతను రుచికరమైన ఆహారాన్ని పెట్టాడు. జీవితం సరళంగా ప్రేమతో నిండి ఉండేది. కానీ ఒక్కోసారి విధి క్రూరంగా ఉంటుంది. విశ్వాకి అకస్మాత్తుగా గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అతని భార్య కూడా అతన్ని విడిచిపెట్టింది. ఆ రోజు నుండి అతనికి మిగిలింది నేను ఒక్కదాన్నే. మేము ఒకరిపై ఒకరు ఆధారపడి కలిసి ఒక చోటు నుండి మరొక చోటుకు తిరిగాము. కాని కొద్ది కాలంలోనే నాకు కూడా జబ్బు చేసింది. విశ్వ నన్ను పశువైద్యుని వద్దకు హడావిడిగా తీసుకువెళ్లాడు. కాని అతను చికిత్స ఖర్చు భరించలేకపోయాడు. అందుకే అతను ఒక పాత వస్తువుల దుకాణానికి వెళ్లి నా వైద్య ఖర్చులు చెల్లించటానికి తన దగ్గర ఉన్నదంతా అమ్మేశాడు. నేను త్వరగా కోలుకున్నాను. కాని విశ్వ పరిస్థితి మరింత దిగజారుతూనే ఉంది. మేము దారి పక్కన ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాము. అక్కడి యజమాని కూడా కుక్కలను చాలా ఇష్టపడేవాడు. తనకు ఎక్కువ సమయం మిగిలిలేదని విశ్వ అప్పటికే తెలుసు. నేను అతనితో ఉంటే ఇంకా ఎక్కువ బాధపడతానని అతను అనుకున్నాడు. అందుకే అతను నన్ను ఆ హోటల్ యజమాని దగ్గర వదిలి వెళ్ళటానికి ప్రయత్నించాడు. కానీ విశ్వ కారులో కూర్చున్న క్షణంలోనే నేను ఒక్కసారిగా గట్టిగా మురగను మొదలుపెట్టాను. నేను మునుపెన్నడూ లేనంత గట్టిగా మురిగాను. అతను వెళ్ళిపోవటాన్ని నేను చూడలేకపోయాను. అది చూసి విశ్వ అక్కడి నుండి వెళ్ళలేకపోయాడు. నన్ను తన చేతుల్లోకి గట్టిగా తీసుకున్నాడు. అంతే, మేము మళ్ళీ కలిసి ఉండిపోయాము. నన్ను విశ్వ అడవిలోకి తీసుకువెళ్ళాడు. అతను ట్రక్కును ఒక ప్లేస్లో ఆపాడు. ఆ క్షణం నుండి ఆ పాత ట్రక్కు మా ఇల్లుగా మారింది. విశ్వ నేను చెత్తలో వెతుకుతూ ప్రజలు వదిలి వెళ్లిన మిగిలిపోయిన ఆహారాన్ని తింటూ బ్రతికాము. కానీ కాలాలు మారే కొద్దీ చల్లని భయంకరమైన గాలిలో మేమిద్దరం పక్కపక్కనే నడిచాము. ఆ తర్వాత ఒక రాత్రి భయంకరమైన తుఫాను కుండపోతగా కురిసింది. విశ్వ అనారోగ్యం మరింత తీవ్రమైంది. అతని కళ్లలో అపరాధభావం నిండి ఉంది. చలికాలం రాగానే విశ్వ మరింత బలహీనపడసాగాడు. రోజులు గడుస్తున్నా అతను నా అడుగుల చప్పుడు, శ్వాస వినడం ద్వారా మాత్రమే నన్ను కనుక్కోగలిగేవాడు. ఒకరోజు నా చెవిలో మెల్లగా ఇలా గుసగుసలాడాడు. నేనింకెంతో కాలం బతకను. నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. రోజులు గడుస్తున్న కొద్దీ విశ్వ పరిస్థితి విషమిస్తుండగా నేను గాలివానన్ను సైతం లెక్క చేయకుండా విశ్వ కోసం ఆహారం వెతుకుతూనే ఉన్నాను. కాని ఆ తర్వాత కొద్ది కాలానికే విశ్వ చనిపోయాడు. మరణమంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. నేను ఎంత ఆహారం వెతికి తెచ్చినా కూడా విశ్వ మళ్లీ మేల్కొనడని నాకు తెలియదు. కుక్క హృదయంలో ఉండే విశ్వాసంతో నేను ప్రతిరోజు ఆహారం కోసం వెతుకుతూనే ఉన్నాను. బ్రతకడం కోసం నేను చెత్తలో వెతికి మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నాను. కాని విశ్వ కోసం తీసుకురావడానికి ఎప్పుడూ మంచి పాడు అవ్వని ఆహారాన్ని దాచిపెట్టేవాణ్ణి. కాలక్రమేణా ఆ ఆహారం ఒక పర్వతంలా ట్రక్లో పేరుకుపోయింది. బహుశా నా అంతరాత్మలో ఎక్కడో విశ్వ ఇక ఎప్పటికీ మేల్కోడని నేను గ్రహించి ఉంటాను. కానీ నేను దానికి ఒప్పుకోను. ఎందుకంటే నేను విశ్వ పక్కన ఉన్నంత కాలం నేను ఒక అనాథను కాదు. నాకొక ఇల్లు ఉంది.